ఏపీలో ఎన్నికల వేడి నడుస్తోంది. అధికార విపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాయి. ఆయా పార్టీ అధినేతలు కూడా ప్రచారంతో జోరు పెంచారు. టీడీపీ అధినేత ప్రతిరోజు రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఈవేళ ఆయన కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం కర్నూలు జిల్లా ఆలూరులో ప్రజాగళం సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు ప్రజాగళం సభ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ నాయకులు. ఏపీలో ఎన్నికల వేడి నడుస్తోంది. అధికార విపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాయి. ఆయా పార్టీ అధినేతలు కూడా ప్రచారంతో జోరు పెంచారు. టీడీపీ అధినేత ప్రతిరోజు రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఈవేళ ఆయన కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం కర్నూలు జిల్లా ఆలూరులో ప్రజాగళం సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు ప్రజాగళం సభ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ నాయకులు. రైట్కి ఏపీలో ఎన్నికల వేడి నడుస్తోంది. అధికార విపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాయి. ఆయా పార్టీ అధినేతలు కూడా ప్రచారంతో జోరు పెంచారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. మస్తాన్, చెప్పండి. టీడీపీ అధినేత ప్రతిరోజు రోడ్ షోలు, బహిరంగ సభలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక వివరాలేంటి? జ్యోతి, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు టీడీపీ అధినేత అయితే కనుక కర్నూలుకు చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఆలూరులో భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అయితే కనుక ఇక్కడున్న స్థానిక నాయకులు అయితే కనుక పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. పోలీసు వారి బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీ ఎత్తున ఇప్పుడు నామినేషన్లు దాఖలవుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున అయితే కనుక ఆలూరుకి కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా నాయకులు కావచ్చు చేరుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న సమయంలో ఈ రాకతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకే చంద్రబాబు నాయుడు రోడ్ షోలు ప్రతిరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో 2 రోజులకోసారి, 3 రోజులకోసారి ప్రతి నాయకుడు వచ్చి మొన్ననే టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ వచ్చి ప్రచారం చేసిపోయారు. అంతలోనే మళ్ళీ 2 రోజుల తర్వాతనే టీడీపీ చంద్రబాబు నాయుడు రావడం కూడా టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే పరిస్థితి కనిపిస్తుంది. మస్తాన్, మొత్తానికి కూటమికి రెస్పాన్స్ ఎలా ఉంది కర్నూలులో? జ్యోతి, ప్రస్తుతానికి అయితే కనుక కూటమిలో కొన్ని నియోజకవర్గాల్లో అయితే కనుక పూర్తి వ్యతిరేకత కనిపిస్తుంది. ఒక పక్క బీజేపీ నాయకులు ఈరోజు రెబల్ గా క్యాండిడేట్లు నామినేషన్ దాఖలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పక్క ఎమ్మెనూరు కావచ్చు, ఒక పక్క మంత్రాలయం కావచ్చు. ఇక్కడ కూటమి టీడీపీ పూర్తి స్థాయిలో అక్కడున్న క్యాండిడేట్లు వాళ్ళని కలుపుకోపోవట్లేదనే ఉద్దేశంతో వీళ్ళు రెబల్ గా కూడా దాఖలు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. కొంతమంది బహిరంగంగానే ప్రెస్ మీట్లలో చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ రోజు ఎమ్మెనూరులో రెబల్ క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్ నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పి కూడా ఈరోజు నిన్ననే ఆయన ప్రకటించడం కూడా జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ మస్తాన్.